This is what we have to do. Next, when you go to wind capacity addition as per CE, మన ఇక్కడ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం విండ్ యాడ్ చేసుకుంటారు, పెద్ద స్కోప్ లేదు కాబట్టి దో ఇట్ ఈస్ నీడెడ్, నో స్కోప్ మచ్ ఇన్ తెలంగాణ ఎక్సెప్ట్ ఆ నారాయణపేట్ డిస్టిక్ వెళ్ళి కొద్దిగా వెసులుబాటు అవకాశం ఉంది. బట్ ఇంత రావడానికి స్కోప్ అయితే లేదు కాబట్టి మనం అదర్ ఆల్టర్నేటివ్ గ్రీన్ ఎనర్జీని ఎత్తుకోవాలి. విండ్ కెపాసిటీ అదర్ స్టేట్స్లో చూస్తే మిగతా స్టేట్స్లో తెలంగాణలో కేవలం 128 ఉంది. బట్ వేరే మహారాష్ట్రకి వచ్చే 3604. ఎప్పటికే కాంట్రాక్టెడ్ కెపాసిటీ, ఇన్స్టాల్డ్ కెపాసిటీ చూస్తే 5706. ఇలా మిగతా రాష్ట్రాలు వాళ్ళకు ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ ప్రకారం విండ్ కెపాసిటీ ఆడ ఉంది కాబట్టి కొంత పెద్ద ఎత్తున చేసుకోగలిగారు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, మనకేమో విండ్ది లేదు కానీ పంప్ స్టోరేజ్ చేసుకోవడానికి కావాల్సిన అడ్వాంటేజ్, లొకేషనల్ అడ్వాంటేజ్. ఇందులో ఉన్న వాళ్ళు ఇందులో చేసుకున్నారు, అందులో ఉన్న మనం ఇదిలో లేదు కాబట్టి ఇది చేసుకోలేదు, ఉన్నదాన్ని కూడా ప్లాన్ చేసుకోలేదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టేట్ ఎనర్జీకి సంబంధించిన. సో వాట్ ఆర్ వి డూయింగ్? సో నేను ఇప్పుడు మీ అందరికీ ఇచ్చిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అసలు ఈ రాష్ట్రానికి ఏం అవసరమో నేను చూపించాను. మరి బాగానే ఉంది, ఏం అవసరం చూపించాను, ఎంత అవసరం ఉందో చూపించాను, మరి దీన్ని మీరేం చేస్తున్నారని మీరు అడగవచ్చు. గత ప్రభుత్వం ప్లాన్ చేయలేదు, మరి మీరేమైనా ప్లాన్ చేశారో ఎందుకు చేయట్లేదని అడగవచ్చు. ఆ ప్లాన్ చేయటం కోసమే గత కొన్ని రోజులుగా కేవలం మాకున్న కెపాసిటీ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాలెడ్జ్ షేర్ చేసేటువంటి కన్సల్టెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కన్సల్టెంట్స్గా అపాయింట్ చేసి దేంట్లో స్కోప్ ఉంది, ఎక్కడెక్కడ చేయడానికి అవకాశం ఉందో మీరు స్టడీ చేసి మొత్తం రిపోర్ట్ ఇవ్వండి. అపార్ట్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ ఎనర్జీ డిపార్ట్మెంట్, టాటా వాళ్ళని, ఇంకా ప్రైస్ వాటర్ కూపర్ వాళ్ళని, డెలైట్ లాంటి వాళ్ళని, వాళ్ళందరినీ, KPMG లాంటి వాళ్ళని, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగినటువంటి సంస్థలు టెండర్స్ పిలిచి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మాకు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలు తగినట్టుగా దేంట్లో ఏం చేస్తే బాగుంటుందో మీరు స్టడీ చేసిన సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని బేస్ చేసి ఈ రాష్ట్రానికి అవసరం ఉన్న దాన్ని మొత్తం స్టడీ చేసి క్యాబినెట్లో మనం పెట్టడం జరిగింది. క్యాబినెట్లో కూడా మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రాష్ట్ర అవసరం దృష్ట్యా ఇంత అవసరం ఉంది, అంతిమంగా క్యాబినెట్ నిర్ణయం ఈ రాష్ట్రానికి ఏది అవసరం మీరు యాజ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రకారం దిస్ ఈస్ ది రిక్వైర్మెంట్ అండ్ యూ హావ్ టు టేక్ ఇట్ కాల్. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర క్యాబినెట్ మొత్తం అంతా చూసి ఒక నిర్ణయం తీసుకుని అర్జెంట్గా రిక్వైర్మెంట్ ప్రకారం కొన్ని నిర్ణయాలు చేసి ప్రకటించిన విషయం కూడా మీ అందరికి తెలిసింది. సో ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. గతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, అవగాహన లేనటువంటి నాయకులు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా గాలికి వదిలేస్తే అట్లా కాదు నాన్న, ఈ రాష్ట్రం చాలా స్పీడ్గా ఎదుగుతూ ఉంది. 10% మేము వచ్చిన దాంట్లోనే 1 yearలోనే గ్రోత్ వచ్చింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు 3 trillion ఎకానమీతో ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం.